నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నిన్న మాగనూరు ఉన్నత పాఠశాలలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని, ఇప్పటికే గురుకుల పాఠశాలలో చాలా వరకు విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోయిన దాఖలాలు ఉన్నాయని అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణమన్నారు. భరాస ప్రభుత్వంలో జిల్లాకు 30 గురుకుల పాఠశాలలను తీసుకొచ్చామని, కనీసం వాటిని నిర్వహించుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇటువంటి సంఘటనలు చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలంటేనే విద్యార్థులు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. 10 ఏళ్ల తర్వాత అవకాశం వచ్చిందని, ఈ 5 ఏళ్లలో ప్రజలకు మంచి పాలన అందిస్తే బాగుంటుందని సూచించారు. ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని పేర్కొన్నారు. విద్యార్థులకు ఏదైనా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిన్న మాగనూరు స్కూల్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ప్రతిరోజు గురుకులాలలో, హాస్టల్స్లలో ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతున్నారని చెప్పి దాదాపు ఒక 60 మంది చనిపోయింది. ఇప్పటి వరకు 50-60 మంది చనిపోయిందని చెప్పి ఒక లిస్టుతో సహా మొన్ననే పబ్లిష్ అయింది. మరి ఇంత జరుగుతున్నా కూడా కనీస జాగ్రత్తలు పాటించకుండా చిన్న పిల్లల పెట్టే ఫుడ్లో కూడా, ఆహారంలో కూడా మరి దాదాపు 550 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే, పొరపాటున అంతమంది చనిపోయింటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఎవరు బాధ్యత? అసలు ప్రభుత్వం ఉందా లేదా అర్థమైతే లేదు. ప్రభుత్వం పని ఏం చేస్తుందంటే, ప్రశ్నించేవాడిని గొంతు ఎట్లా నొక్కాలి, ప్రశ్నించేటోడిని జైల్లో పెట్టాలి, ప్రశ్నించొద్దు ఎవడు, మేము ఇష్టానుసారంగా చేస్తామంటే మేము ఊరుకోం. పేద ప్రజల బతుకుల గురించే కష్టపడి, కన్న కష్టాలు పడి, రేయిం పగలు కష్టపడి ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. మరి మేము తెచ్చుకున్న తెలంగాణ ఇంకా బాగా చేస్తామని మీరు అధికారంలోకి వచ్చి ఇలా ఆ స్కూళ్ళ పైన, హాస్టళ్ళ పైన, పిల్లలు తినే ఆహారం పైన శ్రద్ధ వహించకపోవడం బాధాకరం. ఇంకా విచిత్రం ఏంటంటే 520 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి దాదాపు 20 మంది, 10-20 మంది ఈ హాస్పిటల్కి వస్తే వీళ్ళ తినే ఫుడ్లో కూడా ఈరోజు మార్నింగ్ తినే ఫుడ్లో కూడా పురుగులు వచ్చినాయి అంటే అసలు ఏమనుకోవాలి? ఇలా మేమంటే ఇగో వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఉట్టే దుమ్మెత్తి పోస్తున్నారు అంటారు. మీ ముందరనే అక్కడ నర్సుని అడిగినాం, సిస్టర్ అమ్మని అడిగినాం, ఏం జరిగిందమ్మా అని. ఈ పేషెంట్లు ఎవరంటే వీళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అయి వచ్చిండ్రు ఇక్కడికి. మరి మార్నింగ్ ఏం జరిగిందంటే వీళ్ళు తినే ఫుడ్లో కూడా పురుగులు వచ్చినాయి, టిఫిన్లో పురుగులు వచ్చినాయి, నేనే తీసి పడేసినాను. చిన్న పిల్లలు వాళ్ళు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు అడిగినాం ఏమైందని. ఆ పిల్లల్ని అడిగితే ఆ పిల్లలు చెప్తా ఉన్నారు ఉదయం పురుగులు వచ్చినవని, నిన్న ఏమైందంటే నిన్న పురుగులు వచ్చినవని. మరి వీడికి ఎందుకు వచ్చిందంటే పురుగులన్నం తిని మాకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అందరం కక్కులో కాళ్ళకి అయిపోయి పడిపోయినాము, ఇది తీసుకొచ్చిర్రు. మళ్ళీ ఉదయం చూస్తే మేము తినే టిఫిన్లో మళ్ళీ పురుగులు వచ్చినాయి అని చెప్పి. మరి ఎక్కడ పోతుంది? ఎంత కష్టపడితే ఈ హాస్పిటల్ వచ్చింది. ఇక్కడ గర్భిణీ స్త్రీలు కూర్చోవడానికి చెట్ల కింద కూర్చుంటే అప్పటిదప్పుడే వారం రోజుల్లో షెడ్ వేయించినాం, కూర్చోడానికి కుర్చీలు ఇప్పించినాం, వాళ్ళకు భోజన వసతులు ఏర్పాటు చేసినాం. ఆక్సిజన్ సిలిండర్లు లేవంటే ఆక్సిజన్ ప్లాంటే పెట్టినాం. ఇక్కడనే 2 పెద్ద ప్లాంట్లు పెట్టి డైరెక్ట్ ఆక్సిజన్ ఇచ్చేట్టు ఏర్పాటు చేసినాం. ఒక్క ఐసీయూ బెడ్ లేకుండే 165 ఐసీయూ బెడ్లు చేసినాం. ఆక్సిజన్ ఒక్క బెడ్ లేకుండే డైరెక్ట్గా ఆక్సిజన్ ఆడ వరకు వచ్చేటట్లు 550 ఆక్సిజన్ బెడ్లు ఇచ్చినాం. ఇంకా పేదలు బతకాలని చెప్పి మొన్నటి వరకు హైదరాబాద్లో గాంధీ ఉస్మానియా 2 హాస్పిటల్ ఉండేవి, కానీ మహబూబ్నగర్లో కూడా ఇంకో పెద్ద హాస్పిటల్ కూడా కట్టిన. పేదల గురించి పైసలు ఉన్నాడు ప్రైవేట్లో పోతాడు, పేదవాడు ప్రైవేట్లో పోని వాళ్ళు గవర్నమెంట్లో ఉండాలని చెప్పి పెద్ద హాస్పిటల్, అది కూడా పెద్ద ఒక మహల్లా కట్టినాం, పెద్ద బిల్డింగ్ కట్టినాం. వల్ల మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే కనీసము నిర్వహణ కూడా చేసుకోకపోతే ఎట్లా? మంచినీళ్ళు ట్యాంకులు కట్టి నీళ్ళు ఇస్తే కనీసం నీళ్లు ఇప్పుకోలేకపోతున్నారు. రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నా నీళ్ళు చేసుకోలేకపోతున్నారు. కరెంటులు అన్నీ పెడితే కరెంటు చేసుకోలేకపోతున్నారు. ఇలా చిన్న పిల్లలకు తినే ఆహారం
మండలానికి ఒక గురుకులం ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లాలో కొత్తగా 20-30 గురుకులాలు తెచ్చుకున్నాం. పేదలు తినాలి, చదువుకోవాలి, బాగుపడాలని. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది, హాస్టల్లో అంటే భయపడే పరిస్థితి వచ్చింది. హాస్టల్ సీటు గురించి మేము ఎవరం పోయినా మాకు సీటు కావాలి గురుకులాలు పెద్ద పోటీ ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే మళ్ళీ గురుకులాల పిల్లలని పెట్టి జాయిన్ చేస్తే వాడు ఏం ఫుడ్ తింటాడో ఉంటాడో సస్తాడో ఎంతైనా వద్దు, ఇంటికాడనే పెట్టుకున్న వాడు చదవాలి లేకుంటే పరిస్థితికి వెళ్ళి తెస్తా ఉన్నారు. ఇమ్మీడియట్గా మేము చెప్తా ఉన్నాం, నిన్న జరిగిన బాధ్యులపైన కూడా విచారణ జరిపించాలి. మళ్ళీ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇక్కడ ఈ హాస్పిటల్లో మీ కళ్ళ ముందరనే ఈ ఫుడ్ పాయిజనింగ్ అయిన వాళ్ళకి మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటట్టు పురుగుల టిఫిన్ ఇచ్చిర్రు అంటే ఆ పిల్లలు చూసి డాక్టర్లకు చెప్పి నర్సులకు చెప్పి ఆ పడేసిరంటే పొరపాటున తింటే మళ్ళీ ఏమైపోతుంది? ఇంత నిర్లక్ష్యం ఉంటుంది ఎక్కడని చెప్పండి. అక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఇక్కడ వస్తే ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటట్లు వాళ్ళ ఆహారం పెట్టడం కనీసం గంత జాగ్రత్త కూడా చూడరా? మేము మాట్లాడితే ఇక వీళ్ళు కావాలని మాట్లాడుతున్నారు, ఇక మీ ప్రాణాలు పోతుంటే కూడా ఊరుకోవాలని చెప్పండి. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? పేద ప్రజలు గమనిస్తున్నారు అంతా. మేము మాట్లాడే దానిలో వాస్తవాన్ని గ్రహించండి. ఎవడు మాట్లాడుతున్నాడు, వాడి మీద ఏం చేద్దాము, ఏం ప్లాన్ చేద్దాం, అది కాదు నీకు చేయాల్సింది. దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చింది, ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత మీకు అధికారం వచ్చింది. కనీసం మీ 5 ఏళ్లలో పబ్లిక్ తిట్టు తిరగకుండా పని చేసుకుంటే మీకు మంచిది. లేకపోతే మీరు ఇదే విధంగా చేస్తే తిరుగుబాటు వస్తుంది. శ్రీలంకల్లో ఇంకా వేరే దేశంలో ఇన్సుడు తిరుగుబాటు, ఆ రకమైన తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంటుంది. 500 మంది చచ్చిపోతే ఈ జిల్లాలో ఊరుకోరు. పొరపాటున నిన్న 500 మంది చనిపోయింటే జిల్లా మొత్తం అట్టుడికిపోతుండే, రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుండే. ప్రమాదం తప్పిపోయింది. ఇప్పటికి కూడా ఒక పిల్లోడు ఐసీయూలో ఉన్నాడు. చావుబతుల మధ్యలో కొట్టుబిట్టాడుతూ ఉన్నాడు. ఐసీయూలో చావుబతుల మధ్య కొట్టాడుతున్నటువంటి ఐసీయూలో కొట్టుబిట్టాడుతున్నటువంటి పేషెంట్ ఉండగా ఇంకా 15 మంది పేషెంట్లు మాట్లాడే స్థితిలో ఉండగా హాస్పిటల్లో కూడా పురుగుల టిఫిన్ ఇస్తారా? నేను చెప్పింది వాస్తవం కాదు, మీరు గమనించండి, చెప్పండి, మీరు అడగండి. ఇది రాజకీయం కాదు. ఇక్కడ రేపు మీ పిల్లలకు కూడా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు మీ పిల్లలు కూడా చేస్తాడు అటువంటి పరిస్థితి. ఏదో రూపకంగా ఈ పేద ప్రజల పిల్లల పక్షాన్ని నిలబడకుండా, అన్యాయాన్ని ప్రశ్నించకుండా, సరి చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక మీకు చూస్తూ ఊరికే పరిస్థితి ఉండదు. ప్రజలలో తిరుగుబాటు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది తొందరలోనే. నిన్న మాగనూరు మండల్ హెడ్ క్వార్టర్లో హై స్కూల్లో జరిగిన విషపూరితమైన ఆహారాన్ని తిని దాదాపు 35 మంది పిల్లలు అనారోగ్యంగా పాల్పడడం జరిగింది. అక్కడున్న హాస్పిటల్లో మేము ఉన్నప్పుడు దాదాపు 1,20,00,000 పెట్టి హాస్పిటల్ కట్టించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టించినాం. కానీ అక్కడ చేత కాలే వాళ్ళు ఇక్కడికి మహబూబ్ నగర్ పంపించడం జరిగింది. వాళ్ళని ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళా అదే విషపూరితమైన ఆహారాన్ని ఆ పిల్లలకు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం. దీనికి సమాధానం ఎవరు చెప్పాలంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు చెప్పాలి, ఎడ్యుకేషన్ శాఖ మంత్రి ఇద్దరు చెప్పాలండి. ఏదైనా జరిగితే మట్టుకు దీనికి మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యులవుతారు. ఎందుకంటే పిల్లలతో ప్రాణాలతో చెలగాడడం అనేది చాలా తప్పు. ఇది రేపటి నాడు మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా మన్మన్లు ఉన్నారు, వాళ్ళకు ఇట్లా పెట్టి తినబెట్టండి, మంచిగా ఉంటుంది చూద్దాం. అప్పుడు మీకు తెలుస్తుంది నొప్పి అనేది. పిల్లలు అనేది దేవునికి రూపం. అది వాళ్ళు చదువుకుంటే రేపటి నాడు మన తెలంగాణకు కానీ మన దేశానికో కానీ పనికొచ్చే భారత పౌరులండి వాళ్ళంతా కూడా. వాళ్ళని కూడా మీరు ఈరోజు నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా ఘోరం. అదే కాకుండా మొన్న చూస్తున్నాం మన దగ్గర డిఓ గారు ఏ విధంగా పోయినారు ఇక్కడ నుంచి. ఇప్పుడు మాకు కొత్త డిఓ గారు చక్కగా లేరు, అక్కడ కలెక్టర్ గారు కొత్తనే ఉన్న డిఎంహెచ్ఓ గారు ఉన్నారంటే కూడా అది తూతూ మంత్రంగా ఏ మందులు రావు, హాస్పిటల్లో పోండి ఏది ఉండవు చక్కగా మా దగ్గర. నాకు డౌట్ ఏంటంటే ఇవన్నీ మధ్యవర్తులు ఏమైనా దోసుకు తింటున్నారా? అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ప్రతి హాస్పిటల్కి నెల ఖర్చులు వచ్చేది, మందులు వచ్చేది. భారతదేశంలో నంబర్ 1గా నిలబెట్టిండండి అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వారి ఉండి కూడా. కానీ ఇప్పుడు కనీసం వసతులు లేవు, కనీసం తిండి చక్కగా లేదు. పేషెంట్లకు తిండి చక్కగా పెట్టకుండా పురుగులు పెడుతున్నారు. వచ్చిన వాళ్ళకు వసతులు లేవు.
ఎంత ఘోరమైందంటే ఈ సంవత్సరం లోపల మేము అదే మళ్ళీ అంతకుముందు 70 ఏళ్ళు కాంగ్రెస్ పాలన ఏ విధంగా మళ్ళీ అదే విధంగా వచ్చి పడ్డది మన కర్మకి. కానీ దీనికి ప్రజలే రేపు నాడు బుద్ధి చెప్తారు. కానీ ఒకటి మీతో కోరుతున్నా, పిల్లలతో చెలగాట మాడితే రేపు మీ భవిష్యత్తులు ఉండవు. మీరు ఊర్లో పోటీ కాదు కదా, మీరు ఇంట్లోకి బయటికి కూడా రారు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇప్పుడు మా పిల్లలండి, ఇది మేము ఉన్న రోజులు ఎక్కడైనా జరిగింది అట్లా మేము పోయి తిన్నాం, మేము పోయి కూర్చొని ఊర్లలో పోటీ హాస్టల్లో పోటీ కూర్చొని భోజనాలు చేసి వచ్చినాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, ఉన్న ఎమ్మెల్యేలకు పోయి నిద్రలు చేయండి అని చెప్పిండు. ఏం చేసి నిద్రలు చేసి వీళ్ళు పండుకొని వచ్చిర్రు, అంతేగాని అక్కడ ఏమైనా తినొచ్చిర్రా, అక్కడ ఏమైనా చూసిర్రా, దానికి ఏమైనా అవసరపడితే డబ్బు ఇచ్చి దాన్ని బాగు చేసిండ్రా? ఏది లేదు. నీళ్ళ వసతి చక్కగా లేదు. మేము ఉన్నప్పుడు మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క స్కూల్కి పంపిణీ చేయించినాం. అట్లా ఇప్పుడు నడుస్తుందా? అది చక్కగా లేదు. ఈరోజు పిల్లలకు పుస్తకాలు కానీ టైంకు టీచర్లు కానీ ఎవరు చక్కగా లేరు సార్. వాస్తవంగా చెప్పాలంటే దీని ప్రభుత్వం గ్రహించాలే. ఆ శాఖ మంత్రులందరూ కూడా స్పందించి ప్రతిదీ గాడిలో పెడితేనే రేపటి నాడు మీకు ప్రజలు హర్షిస్తారు. లేకపోతే ఊర్లో పొండి కూడా తిరగలేరు మీరు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతారు.